యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యవంతులు ఒకటి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఎంతో అద్భుతంగా ఉంది ప్రియులారా ఈ వాక్యం. వెదజల్లి అభివృద్ధి పొందటం ఏంటి? ఇవ్వటం వల్ల ఎలాగ గొప్పవాళ్ళు అవుతారు? అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ 9:9 ఏమంటాడంటే, ఆయన అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఆమేన్. వండర్ఫుల్ కదా. ఇవ్వటం వల్ల గొప్పవాళ్ళు అవుతాం ఏంటి? నిజంగా ఒక అద్భుతమైన సంఘటన నేను చెప్తాను. ఆయన ఇచ్చినటువంటిది చూసి ఆమె ఆశ్చర్యపోయిందంట. ఆయన అంత డబ్బు ఇస్తాడని చెప్పి ఆమె ఊహించలేదంట. ఆయన ఇచ్చినటువంటి ఆ డబ్బును బట్టి ఆమె ఆశ్చర్యపోయిందంట. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అన్నట్టుగా అతను ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బును చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయిందంట. ఏంటా అనేటువంటిది, ఇచ్చటిలో ఉన్న మాధుర్యం తెలిసిన వారు ఇటువంటి అద్భుతాలను మరి సృష్టిస్తారు. హల్లెలూయా. సరే, ఈ యొక్క సంఘటనని మనం చూద్దాం. ఏంటనేటువంటిది చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మరి ఆయన ఇచ్చినటువంటి ఆ డబ్బుని చూసి ఆమె ఆశ్చర్యపోయిందంట. అలెక్స్ ఒక పేద పిల్లవాడు, తండ్రి లేడు. తల్లి చూస్తే కూలీ నాలి చేసి పోషిస్తూ ఉంది. ఈ పిల్లవాడు చదువుకుంటూ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళే దారిలో ఒక పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అది సాధారణమైన వ్యక్తులు వెళ్ళేటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ కాదు. ఆ పట్టణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంపన్నులందరూ కూడా, బాగా డబ్బున్నవారు, కోటీశ్వర్లు, వారి పిల్లలందరూ కూడా మరి తల్లిదండ్రులు వారి పిల్లల్ని తీసుకుని వచ్చి ఆ పార్లర్కి వచ్చి రకరకాల ఐస్ క్రీమ్లు తినిపిస్తూ ఉంటుంటారు. చిన్న చిన్న పిల్లలు, మరి కోటీశ్వర్ల పిల్లలందరూ కూడా అందులో కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్లు తింటూ ఉంటుంటారు. ఈ యొక్క అబ్బాయికి అలెక్స్ కూడా లోపలికి వెళ్ళి తినాలనిపించింది. కానీ తన దగ్గర అంత డబ్బు లేదు. మరి ఎలా సాధ్యం? అంత డబ్బు ఇమ్మని వాళ్ళ అమ్మని అడిగారంటే, అది కరెక్ట్ కాదు, వాళ్ళ అమ్మని తొందర చేయకూడదు, చాలా కష్టంలో ఉన్నదమ్మ అని చెప్పి నిశ్చయించుకుని ఆయన ఏం చేశాడంటే, ఏదైనా కొనుక్కోమని అమ్మ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంది కదా, ఆ ఇచ్చినటువంటి డబ్బుల్ని జాగ్రత్తగా దాచుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చేటువంటి ప్రతి సెంట్ అంటే మన భాషలో చెప్పాలంటే పైసా, ఆ పైసా ఒక డిబ్బీలో వేసుకుని కూడబెట్టుకున్నాడు. అలాగ కొన్ని నెలలు గడిచాయి. క్రిస్మస్ పండుగ వచ్చింది. పండుగ సందర్భంగా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి తన చిరకాల వాంఛను తీర్చుకొని సంతోషిద్దాం అనుకున్నాడు. ఆ డిబ్బీని పగలగొడితే $2 50 సెంట్లు వచ్చాయి. అంటే $2.5 వచ్చాయన్నమాట. సో ఇంకా ఆ డబ్బుని మళ్ళీ దాచుకున్నాడు. వాళ్ళ అమ్మ అనుమతి తీసుకున్నాడు, పర్మిషన్ తీసుకుని, అమ్మ క్రిస్మస్ కదా, మరి ఈరోజు నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తిని వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మని అడిగాడు. వెళ్ళాడు బయటికి. ఐస్ క్రీమ్ ఆ యొక్క పార్లర్కి వెళ్ళి లోపల కూర్చున్నాడు. వెయిట్రెస్ వచ్చి, అంటే లేడీ అనమాట, వెయిట్రెస్ ఆమె వచ్చింది. ఏం కావాలి అని అడిగింది. ఈ యొక్క అలెక్స్, ఇక్కడ ఏమేమి ఐస్ క్రీమ్లు ఉన్నాయి అని అడిగాడు అలెక్స్. ఆమె చెప్తా ఉంది, వెనిలా ఉంది, బటర్ స్కాచ్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, చాకోనట్ ఉంది, మ్యాంగో ఫ్లేవర్ ఉంది. ఇలాగా గొక్క తిప్పుకోకుండా చాలా చెప్పింది ఆమె, ఆ వెయిట్రెస్. వెంటనే మరి అదెంత ఖరీదు, ఇదెంత ఖరీదు అని అవన్నీ ఆరా తీశాడు అలెక్స్. వెంటనే ఆమె ఏం చేసిందంటే, సరే అవన్నీ చెప్పే నాకు టైం లేదు, ఇదిగో మెనూ కార్డులో చూసుకోండి, అన్ని రేట్లు ఇక్కడ ఉంటాయని చెప్పి చేతికి ఇచ్చేసేసి, రేట్లన్నీ ఇందులో ఉన్నాయి చూసుకో అని చెప్పేసేసి మిగతా కస్టమర్ని చూసుకోవడానికి ఆమె వెళ్ళిపోయింది. అలెక్స్ అన్నిటి పేర్లు చూశాడు, రేట్లు చూశాడు, జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ కొన్ని మట్టుకు తనకు అందుబాటులో ఉన్నాయి. చాలాసేపు పరిశీలించి ఆలోచించి చివరికి 50 సెంట్లు
అంటే తక్కువది ఏదైతే ఉందో ఆ 50 సెంట్లు విలువ కలిగిన ఐస్ క్రీమ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఉన్న వాటిలో అదే తక్కువ ఖరీదు అనమాట. సో ఆ యొక్క వెయిట్రెస్ని పిలిచాడు. ఆమె వచ్చింది. వచ్చిన వెంటనే ఇదిగో ఇది తీసిరా అని చెప్పాడు. వెంటనే ఆమె తెచ్చిచ్చింది. అలెక్స్ నెమ్మదిగా తింటూ ప్రతి స్పూన్ ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. అంత పెద్ద షాప్లో కూర్చుని చక్కగా ఐస్ క్రీమ్ తింటూ తన చిరకాల కల నెరవేరిందని ఎంతో చాలా సంతోషంతో ఉన్నాడు. అది తినేశాడు. తినేసి వెళ్ళిపోతాక రెడీగా ఉంటే వెయిట్రెస్ వచ్చింది. ఆమె వచ్చి ఇంకా ఏమైనా కావాలని అడిగింది. ఆయన వెంటనే ఇంకేమొద్దు కానీ బిల్ ఇచ్చేయమని చెప్పి అన్నాడు అనమాట. ఆమె త్వరగా వెళ్ళింది, బిల్ తీసుకొచ్చింది. 50 సెంట్లను ఆమెకి ఇచ్చాడు అలెక్స్. ఆమె బిల్లును ఆ డబ్బును తీసుకుని వెళ్ళి ఆ కేస్ కౌంటర్లో చెల్లించేసింది. అలెక్స్ ఆమెకు టిప్పును ఆ టేబుల్ మీద పెట్టేసి బయటకు వచ్చేసేసాడు. సాధారణంగా కస్టమర్లు లేచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆ వెయిటర్స్ వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ టిప్స్ని తీసుకుంటుంటారు. అలెక్స్ని చూడగానే ఈ యొక్క వెయిట్రెస్కి ఆమె అనుకున్నది, ఇతను ఒక పేద బాలుడు, అత్యంత లీస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాడు కాబట్టి చాలా పేదోడు అని చెప్పి అర్థమైపోయింది. అతనేమిస్తాడులే, అతనేమి టిప్పు కూడా ఇచ్చి ఉండలే అని చెప్పేసి ఆమె అనుకుంది. అతడు బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆమె టిప్స్ కోసం ఇంకా టేబుల్ దగ్గరికి రాకుండా ఎవరైతే సంపన్నులైనటువంటి వారు ఉంటారో, ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారో మిగిలిన కస్టమర్లని చూసుకుంటూ ఉండిపోయింది. ఇంతలో వేరే కస్టమర్ వచ్చి అలెక్స్ కూర్చున్నటువంటి సీట్లో కూర్చున్నాడు. మరి ఆ టేబుల్ క్లీన్ చేయాలి కాబట్టి అలెక్స్ కూర్చున్న టేబుల్ ఆయన కూర్చున్నాడు కాబట్టి అతని కోసం, ఆ సంపన్నమైన వ్యక్తి కోసం వచ్చి ఆ టేబుల్ను శుభ్రం పెట్టడానికి ఆ వెయిట్రెస్ వెళ్ళింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ టేబుల్ మీద $2 ఉన్నాయి. వింటున్నారా ప్రియులరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలెక్స్ దగ్గర $250 ఉన్నాయనుకోండి. ఒక $50 పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుని తిని $200 ఆ టిప్ కింద పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. అలాగా ఈ యొక్క డబ్బులు చూసేసరికి ఆ యొక్క వెయిట్రెస్ ఆమె కళ్ళు తానే నమ్మలేకపోయింది. పెద్ద పెద్ద ధనవంతులు ఆ యొక్క ఐస్ క్రీమ్ పార్లర్కి వస్తుంటుంటారు, కానీ వారిలో ఎవ్వరు కూడా జీవితంలో ఇంతవరకు తన కోసం అంత పెద్ద మొత్తం టిప్పుగా విడిచిపెట్టలేదు. కానీ ఈ పేద బాలుడైతే తన కోసం కేవలం ఏదో చిన్న $50 ఐస్ క్రీమ్ మాత్రమే తినేశాడు. మిగిలినటువంటి ఆ $200 అంత పెద్ద మొత్తం నాకు టిప్పుగా ఇచ్చేశాడు. ఎంత మంచి కుర్రాడు అని అనుకుని అతన్ని చిన్న చూపు చూసినందుకు సిగ్గుతో కన్నీళ్లు పెట్టుకున్నదంట. అయ్యో పేదోడు, లేనోడు అని చెప్పి చాలా తక్కువ అంచనేసానే, కానీ అతను ఇచ్చిన డబ్బు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత మరి ఈ రిచెస్ట్ పర్సన్స్ అనుకున్నానే ఈ షాప్లోకి వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళందరికంటే ఇతను రిచ్ పర్సన్, ఇతనే గొప్పవాడు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుందంట. అలెక్స్ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అలెక్స్, ఎలా జరిగింది నీ ట్రిప్పు? ఐస్ క్రీమ్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని బాగా అనుభవించావా అని అడిగింది వాళ్ళ అమ్మ. అందుకు అలెక్స్ జరిగిన వృత్తాంతమంతా చెప్పి, ఐస్ క్రీమ్లో ఉన్న మాధుర్యం కంటే ఇచ్చటిలో ఉన్న మాధుర్యాన్ని ఎక్కువగా నేను అనుభవించానమ్మా అన్నాడు. హల్లెలూయా. అందుకు అతని తల్లి సంతోషించి, అవును బాబు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని అపోస్తులు కానీ 20:35 మన ప్రభువు చెప్పాడు కదా. చాలా మంచి పని చేశావు, నువ్వు చాలా గొప్పవాడు, వెదజల్లి అభివృద్ధి పొందేవారిలో మొదటి లైన్లో మొదటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని చెప్పి తల్లి కూడా అతడిచ్చినటువంటి ఆ యొక్క కానుకను బట్టి ఇచ్చటిలో ఉన్న మాధుర్యాన్ని వివరించి సంతోషించింది. కాబట్టి ఆ పేద బాలుడు అనుకున్నటువంటి ఆ వెయిట్రెస్ ఆశ్చర్యపోయి కన్నీళ్ళు పెట్టుకుంది. అంత డబ్బు ఆయన ఇస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె ఆశ్చర్యపోయే రీతిగా ఆయన అంత పెద్ద మరి ఆ గిఫ్ట్ను, ఆ యొక్క ఏమంటారు, అది టిప్పునిచ్చాడు, ఆమెను ఆశ్చర్యపరిచాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నాం? ఒకసారి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ద్వారా మన జీవితంలో కూడా మనం వెదజల్లి అభివృద్ధి పొందువారుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వించిన వారందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును కాక. ఆమెన్.